సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈరోజు ఎపిసోడ్‌లో నేను 2 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ టాపిక్ ఏమిటి అంటే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'వార్ 2' మూవీ నుంచి లేటెస్ట్‌గా ఒక సాంగ్‌కి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. దాని రిపోర్ట్ మాట్లాడుకుందాం. ఆ పైన 'మహావతార్ నరసింహ' ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా 'వార్ 2' హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు అన్న న్యూస్ బయటికి రాగానే చాలామంది ముందుగా ఊహించింది వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తే సూపర్‌గా ఉంటది కదా అని. ఆ మూమెంట్స్‌ని ఊహించేసుకున్నారు. ఎవరి ఇమాజినేషన్‌కి తగ్గట్టు వాళ్ళు ఊహించేసుకున్నారు. అదెప్పుడు రియాలిటీలోకొస్తది అని ఆతృతగా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్‌కి మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత తెర పడింది. బయటకొచ్చాయి. ఆ మూమెంట్స్ బయటకొచ్చాయి 'సలాం అనాలి' సాంగ్ ద్వారా. ఆ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో మాత్రమే చూపెట్టారు. జస్ట్ అర నిమిషం పాటు మాత్రమే ఆ సాంగ్‌లో మూమెంట్స్‌ని చూపెట్టారు. టీజర్ మాత్రమే బయటకొదిలారు. అసలు జాతర థియేటర్స్‌లో ఉంటది. రండి ఫుల్ సాంగ్ థియేటర్‌లో మాత్రమే చూస్తారు. యూట్యూబ్‌లో వదలట్లేదు అని మూవీ టీమ్ గట్టిగా ఆడియన్స్‌ని అరెస్ట్ చేసేసిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కూడా ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్స్. నటరాజస్వామికి ప్రియ శిష్యులు అని చెప్పొచ్చు. నటరాజస్వామి వాళ్ళిద్దరిలో కూడా కొలువై ఉన్నారు. కాబట్టే వాళ్ళిద్దరూ మెస్మరైజింగ్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఇస్తారు. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్‌కి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఇద్దరు ది బెస్ట్ టాప్ స్టార్స్ కలిసి ఒకే వేదిక మీద పెర్ఫార్మ్ చేస్తుంటే ఆ ఫ్రేమ్ ని చూసి మురిసిపోవడానికి నేనైతే దాదాపు కొన్ని సంవత్సరాలుగా వెయిటింగ్. ఈ కాంబినేషన్ సెట్ అవ్వక ముందలే నేను అనుకునేవాడిని ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్స్ ఎవరు, వీళ్ళు వాళ్ళలో ఎన్టీఆర్ ఒక స్టైల్, హృతిక్ రోషన్ ఒక స్టైల్, వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్టేజ్ మీద లేకపోతే ఒకే సాంగ్ కోసం డాన్స్ ఆడితే ఎలా ఉంటది అని ఊహించుకోవడం జరిగింది. అది ఇలా నిజం అవుతుందని నేను అనుకోలా. కానీ జరిగింది. అది నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇప్పుడు అది రియాలిటీలోకి వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. వాళ్ళిద్దరూ కలిసి అలా డాన్స్ ఆడతాను చూస్తుంటే ఆ ఫీలింగ్ ని నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాననే చెప్తాను. ఎందుకంటే ఎప్పుడో ఊరికి నేను అనుకున్న థాట్ నిజం అవటం అనేది గ్రేట్. చాలా గ్రేట్. ఆ పాటకు సంబంధించిన శాంపుల్‌ని చాలా బాగా కట్ చేసి బయటికి తీసుకొచ్చారనే చెప్పాలి. ఫస్ట్ హృతిక్ రోషన్‌ని చూపెట్టారు. ఆయన మూవ్‌మెంట్స్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తారో చూపెట్టారు. ఎన్టీఆర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్టీఆర్ మూవ్‌మెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత టక్ షాట్స్, ఫ్రేమ్స్ మార్చేస్తూ వాళ్ళిద్దరూ ఆడుతున్న మూవ్‌మెంట్స్‌ని చాలా ఫాస్ట్‌గా లాగేశారు. ఎందుకు? టీజ్ చేయడం కోసం. బట్ మేము ఫ్రీజ్ చేసుకుంటాము. పాజ్‌లో పెట్టుకొని ఆ మూవ్‌మెంట్స్‌ని ఆస్వాదిస్తామని వాళ్ళకి తెలియదు కాదు. బట్ అలా ఆస్వాదిస్తుంటే ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే మామూలుగా లేదు అసల ఆ ఫీలింగ్. ఇద్దరు అంత బాగా డాన్స్ చేస్తున్నారు. రేపు బిగ్ స్క్రీన్ మీద వాళ్ళు ఆడుతుంటే తనివి తీరదేమో. ఒకసారి చూస్తే ఖచ్చితంగా అయితే తనివి తీరదు. ఈ సాంగ్ మూలంగా సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చినా, రిపీట్ గా టికెట్లు తెగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. వస్తారు. ఈ సాంగ్ మూలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి మైలేజ్ ఖచ్చితంగా వస్తది. ఆ మైలేజ్ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని దండిగానే కలెక్షన్స్ తీసుకోవచ్చు. సాంగ్ అయితే మాత్రం యావరేజ్ గా ఉంది. అంటే వినిపించింది కొంచెం సేపేగా అది యావరేజ్ గా ఉంది. బట్ డాన్స్ మూమెంట్స్ మాత్రం అదిరిపోయాయి. డాన్స్ తో మాత్రం మ్యాజిక్ క్రియేట్ అయింది. కనిపించిన కాసిని విజువల్స్ తోనే ఆ మ్యాజిక్ అర్థమవుతుంది. ఈ పాటలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఎన్టీఆర్ ఎలా అయినా డాన్స్ చేయగలడు. హృతిక్ రోషన్ కూడా ఎలా అయినా డాన్స్ చేయగలడు. ఫాస్ట్ గా డాన్స్ చేయగలరు, మెరుపులాగా డాన్స్ చేయగలరు, స్లోగా డాన్స్ చేయగలరు. జస్ట్ బాడీ లాంగ్వేజ్ తో డాన్స్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తూ కూడా మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతారు ఆడియన్స్ కి. ఈ సాంగ్ లో డాన్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయంటే టూ ఫాస్ట్ గా లేవు, అలానే టూ స్లోగా లేవు, మీడియం గా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. పెర్ఫార్మ్ చేస్తున్న ప్రతి మూమెంట్ లోనూ బ్యూటీ కనబడుతుంది. ఆ బ్యూటీని భలే ఎన్హాన్స్ చేస్తున్నారు. కొరియోగ్రఫీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ కొరియోగ్రఫీకి తగ్గట్టు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వాళ్ళ డాన్స్ మూవ్స్ తో బ్యూటీ ఇస్తున్నారు. ఆ స్టెప్స్ కి బ్యూటీ ఇస్తున్నారు. నిజంగా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. వాళ్ళు డాన్స్ చేయరు, డాన్స్ ని ఆస్వాదిస్తారు. అందుకని వాళ్ళ బిహేవియర్ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళ ఒంట్లో కనిపించే బిహేవియర్ కూడా ఒక బ్యూటీ ఇస్తుంది. ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇద్దరు వేరువేరుగా ఒకే స్టెప్ ని పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు కలిసి కోఆర్డినేషన్ లో ఒకే స్టెప్ ని పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒంటి మీద రోమాలు లేసి డాన్స్ చేస్తున్నాయి. ఆ రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు ఇద్దరు కలిసి. అక్కడి వరకే ఉండకపోవచ్చు. ఇద్దరు కలిసి పోటాపోటీగా డాన్స్ చేయొచ్చు. అలాంటి మూమెంట్స్ కూడా ఈ సాంగ్ లో ఉండొచ్చు అని అనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉంటది? ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చారు ఈ పాటని రిలీజ్ చేయడానికి ముందు. వార్ ఉంటది పాటలో డాన్స్ చేయడానికి సంబంధించి కూడా అని. ఎస్, వాళ్ళిద్దరి మధ్యన పోటాపోటీ మూమెంట్స్ పెడితే దాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అలాంటి మూమెంట్స్ ఉంటాయి, వదిలిపెట్టరని అనుకుంటున్నాను. పాట మాత్రం ఫస్ట్ టైం ఒకేసారి వినగానే ఎక్కేట్లేదు. వినగా మాత్రం ఎక్కుద్ది. బట్ మళ్ళీ ఈ పాటని వినేట్టు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేస్తారు. ఏదైతే ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ చేశారో అది ఒక మెమరీ లాగా మిగిలిపోద్ది. హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, అలాగే ఇండియా వ్యాప్తంగా ఉన్న డాన్స్ లవర్స్ అందరికీ కూడా పాటతో మాత్రం అవసరమైన క్యూరియాసిటీని ఇంట్రెస్టింగ్ గానే బిల్డ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన అసలైన ఎక్స్పీరియన్స్ ని, అసలైన మజాని థియేటర్స్ లోనే ఆస్వాదించాలి.
వెయిట్ చేద్దాం ఆగస్టు 14th వరకు. ఇంకా మహావతార్ నరసింహ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం చేస్తుంది. నేను రిలీజ్ అయిన వెంటనే చూడలేకపోయాను, రకరకాల కారణాలు మీకు తెలుసు. ఆ కారణాలు ఏమిటో నేను ఎప్పటికప్పుడు చెప్పుకుంటానే వస్తున్నాను. మొత్తానికి టైం కల్పించుకుని నిన్న రాత్రి వెళ్ళి సినిమాని చూశాను. బాగుంది సినిమా. సినిమాకి ఇంత గొప్పగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రావడం అనేది సర్ప్రైజింగ్ మ్యాటర్ అని చెప్తాను. ఎందుకంటే ఇంతకు ముందులో చాలా యానిమేషన్ ఫిల్మ్స్ వచ్చాయి, వాటిని ఇంతలా ఆదరించలేదు. ఈ సినిమాని ఎందుకు ఆదరించారు, ప్రత్యేకంగా దాన్ని తెలుసుకోవడం కోసం ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఆదరించారు అంటే నాకు ఒకటే అనిపించింది, ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు ఈ సినిమాని తీర్చిదిద్ది బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అశ్విని కుమార్. ఇలాంటి ప్రయోగం ఆదిపురుష్ మూవీతో కూడా జరిగింది, కానీ వాళ్ళు సరిగా క్యాలిక్యులేట్ చేయలేకపోయారు, మిస్ఫైర్ అయింది. వాళ్ళు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు పరిస్థితులు మార్చి చూపించాలి అనుకున్నారు, విజువల్ ఎఫెక్ట్స్ తో స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకున్నారు. అది మిస్ఫైర్ అయింది, ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ ప్రాపర్ గా లేదు. ఈ సినిమాలో అశ్విని కుమార్ మాత్రం పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పటి తరం ఆడియన్స్ కి ఎలా చెప్తే కథ నచ్చుద్ది, వాళ్ళు మన పురాణాల గురించి మన ఇతిహాసాల గురించి తెలుసుకుంటారు అన్న థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాని ఇంప్లిమెంట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు అని చెప్పాలి. మంచి ప్రయత్నమే, ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. దీని మూలంగా మన చరిత్ర తెలుస్తుంది, మన పురాణాల గురించి తెలుస్తుంది, మన వారసత్వం గురించి ఇప్పటి జనరేషన్స్ వాళ్ళు, రాబోయే జనరేషన్స్ వాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి కథలు ఎప్పుడు పాతపడవు. చెప్పే విధానం మారితే ఇప్పుడు కొత్తగానే ఉంటాయి, రిఫ్రెషింగ్ గానే ఉంటాయి. ఇవన్నీ మన కథలు, మన వాళ్ళు మన కోసం, మనం మంచిగా ఉండడం కోసం, మనం ధర్మాన్ని పాటించడం కోసం ఏర్పాటు చేసి పెట్టిన పురాణాలు. దేవుడికి సంబంధించిన కథలు తరతరాలుగా మనతో పాటు ప్రయాణిస్తూనే ఉన్నాయి. వాటి గురించి మనం ఇంకా బలంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఏర్పడింది. ఎందుకంటే కొత్త పోకడల మూలంగా కొన్ని విషయాల్ని మర్చిపోయే అవకాశం ఉంటది. అప్పుడు ఇలాంటి సినిమాలు మళ్ళీ మన ధర్మాన్ని మనకు గుర్తు చేస్తాయని చెప్పొచ్చు. సో ఇలాంటి సినిమాలు అవసరం ఉంది. ఖచ్చితంగా పిల్లలకి మాత్రం ఈ సినిమాని చూపించాలి అంటాను. ఈ సినిమాలో హైలైట్స్ ఏమిటంటే నేను అబ్జర్వ్ చేసింది క్లియర్ గా విజువల్ డీటెయిలింగ్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా దర్శకుడు అశ్విని కుమార్ కి యానిమేషన్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది. విజువల్ డీటెయిల్స్ తో మాత్రం మంచి ట్రీట్ ఇచ్చారు, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. భూమాతని హిరణ్యాక్షుడు బంధించే ముందు ఆవిడ ఒక రకమైన సంతోషమైన వాతావరణంలో ఉంటది. ఆ అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా యానిమేషన్స్ తో చాలా బాగా డిజైన్ చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్తాను. ఇలా కొన్ని విజువల్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికంటే కూడా హైలైట్ ఏమిటి అంటే ఈ సినిమాలో ఫైట్స్, యుద్ధ సన్నివేశాలని బీభత్సంగా తీశారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, యుద్ధ సన్నివేశాలంటే హాలీవుడ్ లోనే బాగా తీస్తారు కాదు, అంతకు మించిన గొప్ప బ్యాక్ డ్రాప్, అంతకు మించిన గొప్ప డీటెయిల్స్ మన పురాణాల్లో ఉన్నాయి. వాల్మీకి గారు రామాయణం రాసినప్పుడు అందులో యుద్ధకాండలో ఆయన యుద్ధం ఇలా జరిగింది, వీళ్ళు ఇలా పోరాడారు, వీళ్ళు ఇలా యుద్ధం చేసుకున్నారు అని డీటెయిల్స్ ఇచ్చారు. వాటిని చదివినా, వాటిని అర్థం చేసుకున్నా మనకి గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఏమాత్రం తగ్గవు, అంత గొప్ప డీటెయిలింగ్స్ ఉన్నాయి. రామాయణంలో ఉన్నాయి, మహాభారతంలో ఉన్నాయి. వాటన్నిటిని సరిగ్గా స్టడీ చేసి ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే అవెంజర్స్ ఇంగ్లీష్ మూవీస్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఏ మూలకి పనికిరావు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా లైవ్ యాక్షన్లో అలా చూపిస్తున్నారు, కానీ మనం అంతకు మించి చేయొచ్చు. మన దగ్గర టెక్నాలజీ ఉండి, మన దగ్గర అలాంటి బడ్జెట్ ఉంటే మన పురాణాలని రెఫరెన్స్గా పెట్టుకుని తీసే యాక్షన్ ఎపిసోడ్స్తో ప్రపంచం మొత్తం పెత్తరపోతాయి. ఏంట్రా ఇది అని. అంత గొప్ప ఇమాజినేషన్ పవర్ ఉంది మన పురాణాల్లో. వాల్మీకి గారు కానీ, వ్యాస మహర్షి కానీ అంత గొప్పగా రాశారు, అంత గొప్పగా వర్ణించారు. వాళ్ళు రాసిపెట్టిన మహాభారతం, రామాయణంలో ఉన్న యుద్ధ సన్నివేశాల్లో ఉన్న డీటెయిల్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తేనే మామూలు ఎక్స్పీరియన్స్ ఉండదు, బీభత్సమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బోయపాటి అందులో నుంచి ఒక చిన్న రవ్వంత మాత్రమే తీసుకుని మ్యాజిక్ చేస్తున్నాడు, ఒక మాస్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. అంతకు మించి ఉంటాయి నిజంగా సరిగ్గా వాటిని స్టడీ చేసి వాటిని ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే. అవెంజర్స్ అసలు పనికిరావని అంటారు. ఈ సినిమాలో 2 సూపర్ యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఒకటి వరాహస్వామి చేసే యుద్ధం, 2 నరసింహస్వామి చేసే యుద్ధం. ఈ 2 యుద్ధాలు కూడా అవెంజర్స్ సినిమాల్లో ఉండే ఫైటింగ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. అది హైలైట్. ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యేటట్టు యుద్ధ సన్నివేశాలను పెట్టి అట్రాక్ట్ చేశారు అశ్విని కుమార్ ఆడియన్స్ ని అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes గురించి అందరూ ఎందుకు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అంటే, లాస్ట్ యుద్ధ సన్నివేశం ప్రహ్లాదుడు పిలిచాడని హిరణ్యకశిపుడు స్తంభం బద్దలు కొడితే అందులో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం మొత్తాన్ని కూడా అవెంజర్స్ సినిమాలో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ కి ఏమాత్రం తీసుకునే విధంగా తీశారు. అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, ఓన్ చేసుకుని ఆ సినిమాకి ఒక బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. అవెంజర్స్ మూవీలో ఫైట్స్ అన్ని ఇలాగే ఉంటాయి, ఇదే కదా జరిగేది. బట్ మనం వాళ్ళ నుంచి నేర్చుకోలేదు, మన దగ్గర ఉన్నది మనం గుర్తుపట్టలేదు అని ఈ సినిమాతో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. యానిమేషన్స్ తో కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. యానిమేషన్ తో ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీగా చూపించవచ్చు, కొన్ని డీటెయిల్స్ ని మనం లైవ్ యాక్షన్స్ లో చూపించలేని వాటిని యానిమేషన్ లో చూపిస్తూ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వచ్చు. బట్ యానిమేషన్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే డ్రామా సరిగ్గా ఉండదు, పెర్ఫార్మెన్స్లు ఉండవు. దాని మూలంగా మనం క్యారెక్టర్స్ని, అందులో ఉన్న ఎమోషన్స్ని అంత స్ట్రాంగ్గా ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ వరకు మాత్రం టెర్రిఫిక్గా చేశారనే చెప్పాలి. నరసింహస్వామి చేసిన యుద్ధమే కాదు, వరాహస్వామి చేసే యుద్ధానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఎదిరిపోయి అక్కడ కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని కూడా ఆడియన్స్ స్పెషల్గానే రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకని ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. పోతే ఈ సినిమాని పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పోతే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇక్కడే ఆగొద్దు. ఎటు ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు, ఆ భక్తి భావాన్ని నరసింహస్వామి
ఉగ్ర స్వరూపాన్ని ఆయన క్రియేట్ చేసిన స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకున్నారు కాబట్టి ఇంకొక పని చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా భక్త ప్రహ్లాద సినిమాని చూడండి. పిల్లలందరికీ ఆ సినిమాని కూడా చూపించండి. ఎందుకంటే ఆ సినిమాలో ఇంకా గొప్ప విశేషాలు ఉన్నాయి. రోజారమణి గారు, అంజలిదేవి గారు, ఎస్వి రంగారావు గారు అద్భుతమైన నట ప్రదర్శన చేశారు. అసలు ఆ ఎమోషన్, ఆ 3 క్యారెక్టర్స్ మధ్యన ఆ సినిమాలో ఉండే ఎమోషన్ చాలా గొప్పగా ఉంటది, అత్యద్భుతంగా ఉంటది. దాన్ని కూడా ఆస్వాదించాలి. ఆ సినిమా చూసిన తర్వాత ఒక కంప్లీట్నెస్ వస్తది అని చెప్తాను. ఆ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయి, మనం ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అవి. ఆ సినిమాలో ఎమోషన్ ఎంత బాగా తీసుకొచ్చారు. ఎస్వి రంగారావు గారి పెర్ఫార్మెన్స్ అన్బిలీవబుల్, అంతే అత్యద్భుతం, అద్భుతం అంతే. అవి కూడా ఆస్వాదించండి, వదిలిపెట్టొద్దు. ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ని తీసుకునే అవకాశం ఉంటది భక్త ప్రహ్లాద సినిమాని చూసిన తర్వాత. చూడండి ఖచ్చితంగా, పిల్లలకి ఆ సినిమాని కూడా చూపించండి ఈ సినిమా చూసిన తర్వాత అని చెప్తాను నేను. ఆ పాటలు మామూలు పాటలు కాదు, తెలుగులో చాలా గొప్పగా క్రియేట్ చేసిన సాంగ్స్ అంటాను వాటిని. ఆ పాటలో భక్తి మాత్రమే లేదు, ఇన్స్పిరేషన్ ఉంది, మనల్ని మోటివేట్ చేసే వ్యవహారం ఉంది, దేవుడిని నమ్మటానికి సంబంధించిన గొప్ప డీటెయిల్స్ ఉన్నాయి. వాటన్నిటిని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు జనరేషన్ తెలుసుకోవాలి. ఈ 2 సినిమాలు వెంటనే చూస్తే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఆస్వాదిస్తారు. దాన్ని మిస్ అవ్వద్దు. నమ్మకంగా చెప్తున్నాను. మహావతార్ సినిమా చూసి ఆ తర్వాత మీరు భక్త ప్రహ్లాద సినిమా చూస్తే నాకు థ్యాంక్స్ చెప్తారు. రేపు భలే అడ్వైజ్ చేశారు బాస్ మీరని. సో మిస్ అవ్వద్దు, 2 సినిమాలు చూడండి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.